గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ నాకు బాగా ఇష్టం కూడా, నాకు చిన్నప్పటి నుంచి కూడా కెమెరాస్ ఫొటోస్ తీయడం ఇవన్నీ ఉండేది. సో అలాగా ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిన తర్వాత నాకు ఎందుకో నాకు ఇంక సినిమాటోగ్రఫీ సినిమాలే ఉన్నదన్నమాట, బయట ఇంక వేరే ఏమీ లేదు. దాంతో నేను లాస్ట్ బెంచ్, ఇంకా తెలిసిందే కదా మనకు అసలు ఏమీ ఉండదు. సో ఇంకా అలాగే సినిమాలోకి వచ్చేసా. కాదు, ఇంట్లోంచి బయటికి రావడం ఏంటి అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా, ఇంట్లో నుంచి ఆల్మోస్ట్ పరిగెట్టి వచ్చినట్టే బయటకు వచ్చేసాను నేను ఇంట్లో చెప్పకుండా. చెప్పకుండా అంటే ఏంటి దాని బ్యాక్ స్టోరీ ఏంటి? బ్యాక్ స్టోరీ అంటే ఏం లేదు, యాక్చువల్గా ఇంట్లో వాళ్ళు అంటే కొంచెం మనకి కొంచెం ఏమంటారు అంటే ఇంట్లో ఎమోషన్స్ తక్కువ, అంత రిలేటెడ్గా లేవు. సో నేను మా నానమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను అనమాట. సో నానమ్మ వాళ్ళ దగ్గర పెరిగిన తర్వాత కొంచెం ఉంటాయి కదా ఇంట్లో ఇష్యూస్ అని ఉంటాయి కదా. సో నేను దాన్ని డిసైడెడ్ బయటకు వెళ్ళాలి, నేను ఏదో చేసుకోవాలి, ఎంతకాలం ఇక్కడ వరకు ఉంటామని. ఇదంతా ఎప్పుడు ఇంటర్లోనే జరిగిపోయింది నాకు, నేను బయటికి వెళ్ళాలి అనేది నా ఇంటర్లోనే జరిగిపోయింది అనమాట. అంత ముందుగా ఆలోచిస్తూ కూర్చునేవాడిని. సో ఇంకా బయటకు వచ్చేసాను నేను, ఆల్మోస్ట్ బయటకు వచ్చేసిన ఇంటర్ అయిపోయిన తర్వాత బీకామ్ బయట నార్మల్గా కడతాం కదా, అలా కట్టేసి నేను బయటకు వచ్చేసాను, హైదరాబాద్ వచ్చేసాను నేను. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇంకా ఉంటాయి కదా, నేను అనుకునేవాడిని అసలు వీళ్ళందరూ షో చేస్తున్నారు, అన్ని చెప్తారు, సినిమా అంటే ఇంత కష్టపడాలి, ఇంత అవసరం లేదు, అందరూ ఊరినే చెప్తున్నారు అనుకున్నా కానీ కెమెరా పట్టుకోగానే అయిపోతుంది. కెమెరా ఇలాంటి ఒక రోజు ఒక సినిమాకి చేసామంటే తర్వాత మనకు అంతా వచ్చేస్తుంది, మనం పట్టేసుకోవచ్చు, మనం షార్ట్ ఫిల్మ్ చేయలేదా ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేవాడిని నేను అసలు. ఆ తర్వాత ఇక్కడికి వస్తే కానీ తెలియలేదు వాళ్ళు చెప్పేవన్నీ నిజాలు అలానే ఉంటుంది అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు. ఆల్మోస్ట్ ఒక 1 year ప్లాట్ఫామే. ఇంట్లో అలా సైడ్ నుంచి సపోర్ట్ లేదు ఇక్కడ ఎవరు తెలియకుండా నేను వచ్చేసాను. ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి, ఆయన ఒక సినిమాకి డైరెక్షన్ చేస్తున్నాడు అని చెప్పి నాకు ఒకసారి నేను షార్ట్ ఫిల్మ్ చేసిన దానికి నేను మ్యూజిక్ చేశాడు. సో చేస్తే ఓకే ఇలా నేను వద్దాం అనుకుంటున్నాను, సో నేను డైరెక్టర్ కాబట్టి ఎంతో కొంత వాల్యూ ఉంటుంది కదా అని చెప్పి నేను అడిగితే, నేను డైరెక్ట్గా కెమెరామెన్గా పెట్టుకోలేను కానీ నీకు నా దగ్గర నేను చేసే నా సినిమాకి చేస్తారు కదా వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా పెడతాను అంటే, సరే ఓకే ఏదోటి ముందు సినిమాల్లోకి రావాలని వచ్చాను. 1 month అవుతుంది, 2 months అవుతుంది, 3 months అవుతుంది, 6 months అవుతుంది, 1 year అవుతుంది, సినిమా స్టార్ట్ అవ్వట్లే. ఎంతో కొంత అమౌంట్ తెచ్చుకుంటాం కదా మనం, అవి అయిపోతున్నాయి. ఎంత తెచ్చుకున్నారు? నేను వచ్చేటప్పుడు హానెస్ట్లీ 5,000 రూపీస్ తెచ్చుకున్నానండి. ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు 5,000 రూపీస్, ఇక్కడ ఎవరూ తెలియదు, ఓన్లీ ఒక పర్సన్ మీద నమ్మకం పెట్టుకొని వచ్చేసాను. వస్తే ఆ రోజు పొద్దున్న ఆల్మోస్ట్ ఒక 2 hours నేను బస్ స్టాండ్లో కూర్చున్నాను, ఎవరు రావట్లేదు, ఆయనకి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు, ఏం అర్థం కాలేదు, రే నేను ఏమైనా తప్పు చేశానా అనిపించింది ఒకసారికి. అంటే తప్పు చేశానంటే బ్యాక్కి వెళ్ళే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. సో వెయిట్ చేసా, కాల్ కొడుతూనే ఉన్నా మన టెన్షన్ ఉంటుంది కదా. ఆల్మోస్ట్ ఒక 100 సార్లు కొట్టుంటాను నేను. 100 సార్లు కొట్టేస్తే అప్పుడు ఆయన ఫోన్ లిఫ్ట్ చేశాడు. నేను ఇప్పుడే లేచాను, స్టోరీ డిస్కషన్లో ఉన్నాను ఇలా చెప్పాడు. లేదు నేను వచ్చేసానంటే, వచ్చేసావా అన్నాడు ఒకసారికి. నేనేదో క్యాజువల్గా అనుకున్నాను, నువ్వు నిజంగా వస్తావు అనుకోలేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు. వచ్చేసిన తర్వాత ఇంకా తన ఇంట్లోనే ఉన్నా, వాళ్ళ మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఉన్నారు. ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు, 1 year అయిపోయింది. 1 year అయిపోయిన తర్వాత నాకేం అర్థం అయ్యేది కాదు, ఎందుకంటే నా దగ్గర డబ్బులు కూడా లేవు. అంటే ఎంతో కొంత నాకు యాక్చువల్గా నాకు ఊర్లో మా గురువు గారు ఒక అతను ఉండేవారు. ఆయన ఏంటంటే నాకు అప్పుడప్పుడు 5,000 అలా పంపిస్తూ ఉండేవారు. ఎట్లా ఈ 1 year సర్వైవింగ్ అంతా ఇలాగేనా? అలా కొంచెం అలాంటి సర్వైవల్. తర్వాత కొన్నిసార్లు నేను లైక్ ఈ వెబ్ సిరీస్, ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ ఉండే కదా, వాటికి వెళ్ళేవాడిని కెమెరామెన్గా. సో ఒక ఛానల్స్ ఉన్నాయి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అవి చాలా చిన్నవి. సో వాటికి ఏంటంటే కెమెరామెన్గా సాంగ్స్ అని ఇవన్నీ అని చెప్పి, తర్వాత ఏంటంటే మోర్ ఓవర్ ఇంటర్వ్యూస్కి వీటికి ఎలా కెమెరా పెట్టుకుని ఉండేవాడిని. నాకు అర్థమయ్యేది కదా నేను ఏం చేస్తున్నాను ఏంటి, నాకు అర్థమయ్యేది కదా నేను అనుకుంది ఏంటి ఇదేంటి. తర్వాత కొన్ని రోజులకి అక్కడ వెళ్ళిన తర్వాత అసలు ఆ కెమెరామెన్గా కూడా చేయలేదు కొన్ని. సో అప్పుడు నాకు అర్థమైపోయింది, ఏం లేదు, ఇక్కడి నుంచి అమౌంట్ రావట్లేదు అంటే. ఒక్కనొక సిచ్యువేషన్లో 1 day ఫుడ్ తినాలన్నా సరే నాకు టఫ్ సిచ్యువేషన్ అనమాట. అది అయ్యేది కాదు, 1 day అంతా కూడా వాటర్ తాగి. సో అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళొచ్చాను ఆల్మోస్ట్. ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఒక 3 days ఏమో అయ్యింది, ఫుడ్ లేదు, నాకు ఆకలి వేసేస్తుంది, ఏం అర్థమయ్యేది కాదు. సో నాకు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఫోన్ చేసి ఎవరు లిఫ్ట్ చేయలేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు ఆ టైంలో. నాకు ఎవరు సపోర్ట్ చేయకపోతే ఫోన్ చేస్తే మెయిన్లీ భయపడేవారు, అరే ఈ ఫోన్ చేస్తే డబ్బులు అడుగుతాడేమో అన్నట్టు. సరే అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను ఇంకెవరికి కాల్ చేయాలనుకోలేదు. మన ఇక్కడ బసవతారకం దగ్గర ఫుడ్ పెడతారు కదా,
అక్కడికి వెళ్ళేవాడిని ఫుడ్ కోసం నడుచుకుంటూ. అప్పుడు మణికొండలో ఉండేవాడిని. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి అక్కడ ఫుడ్ తిని కొన్ని రోజులు చెప్పాలంటే ఒక 2 days అందులో అక్కడ ఆ స్టేలో కూడా పడుకున్నా. కొన్ని సిచ్యువేషన్స్ అంటే భయంకరమైన సిచ్యువేషన్ ఒకటి ఎదురైంది అక్కడ. అంటే ఎవరి కోసం అయితే నేను వెళ్ళానో వాళ్ళు కొన్ని ఫ్రాడ్లు గట్రా చేసి కొంత పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే పోలీసులు ఇంటి వరకు వచ్చారు వాళ్ళ కోసం. ఆ టైంలో పరిగెట్టి పారిపోయిన స్టేజ్ వరకు వెళ్ళాం అన్నమాట. సో ఇలాంటి స్టేజ్ నుంచి రైట్ నా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వరకు వచ్చాను. నన్ను పెద్ద స్టోరీనే చెప్పాలి. చాలా మంది చాలా ప్రాబ్లం అంటే నాకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఒకటే కష్టపడితే ఒకటే అయిపోతుంది అనుకున్నాను నేను. కానీ ఎంతో కొంత లక్ అయితే ఉండాలి అనేది అయితే అర్థమైన తర్వాత మీకు లక్ ఉందా లేదా? ఉంది, 100%గా ఉంది. కాబట్టి కొంచెం డిలేగా వచ్చింది అంతే. వచ్చిందా అంటే నా వరకు చాలా వరకు ఏమంటారంటే నువ్వు చాలా యంగ్ కెమెరామెన్ ఎంత తొందరగా కెమెరామెన్ ఎలా అయ్యావు అంటే వాళ్ళు ఏం సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు మరి అంటే వాళ్ళ దాంతో పోల్చుకుని నేను బెటర్ ఏమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి నాకు. ఈవెన్ ఇప్పుడు నాకు అసోసియేట్స్ వస్తుంటారు, వాళ్ళు చూస్తే వాళ్ళందరూ యంగర్ పర్సన్స్, నాకన్నా ఓల్డర్ పర్సన్స్ ఉంటారు, యంగర్స్ ఉంటారు, ఇద్దరు ఉంటారు. కానీ నేను అనుకుంది ఏంటంటే ఫస్ట్ నేను కెమెరామెన్ అయిపోవాలి అని చెప్పి ప్లానింగ్లోనే ఉండేవాడిని ఇప్పుడు ఎంతసేపు. కాదు బ్రో, ఈ బసవతారకం దగ్గర ఉండేవాళ్ళు ఎవరన్నా అంటే లోపల ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళ పేషెంట్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటారేమో అనుకున్నాను. కానీ సో ఎట్లా అనేటప్పటికి అంటే సర్వైవల్ ఎలాగోలాగా అవ్వాలి, నేను ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళను అనేది నాకు అర్థమైపోయింది. ఇంటికి వెళ్ళే ఆప్షన్ లేదు అసలు, నాకు వేరే ఆప్షన్ లేదు, ఇంటికి వెళ్ళే ఆప్షన్ లేదు. నేను ఎలాగైనా బతకాలి, ఇంకా లైక్ లైఫ్ అండ్ డెత్ ఇక్కడే అనేది ఫిక్స్ అయిపోయాను నేను ఆ టైంలో లైఫ్ అండ్ డెత్ ఇక్కడే అని ఫిక్స్ అయిపోయాను. ఆ స్టేజెస్ నుంచి లైక్ ఆ తర్వాతే నన్ను ఫోకస్ పుల్లర్ ఒక అతను నగేష్ దేవరకొండ అని ఒక అతను ఉంటారు. సో అన్న అవుతారు ఆయన నేను టచ్ అయ్యాను. టచ్ అయిన తర్వాత నేను చెప్తాను అని చెప్పి ఆయన కూడా లైక్ ఎలా అంటే 2-3 months టెస్ట్ చేశారు, ఉండగలడా ఉండలేడా. సో ఎందుకంటే ఒక భయం ఉంటుంది ఏంటంటే ఒక కెమెరామెన్ దగ్గర పెట్టామంటే వాళ్ళు థింగ్స్ అయినా మనం పట్టుకుని పారిపోతామా లేకపోతే ఏంటి అనేది ఉంటుంది. 100% ఆ భయం అనేది ఉంటుంది. అప్పుడు నాకు ఆయన తీసుకెళ్ళి యువరాజ్ గారి దగ్గర పరిచయం చేశారు నన్ను. ఇలాగా మా తమ్ముడు, ఆ మూమెంట్ నేను మర్చిపోలేను అనమాట ఎప్పటికీ. సో ఆయన పరిచయం చేసిన తర్వాత నేను అందులో సెట్ అయ్యాను. సార్ నన్ను అసిస్టెంట్గా పెట్టుకున్న తర్వాత వెంటనే ఈడు గోల్డ్ హే అనే సినిమా వచ్చింది సునీల్ది. దానికి దేవరాజ్ గారు కెమెరామ్యాన్, మన వీరు పొట్ల ఏకే ఎంటర్టైన్మెంట్స్. సో వీరు పొట్ల గారు డైరెక్టర్ గారు. సో ఆ సినిమాకి నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఖాళీ ఉంది నేను చెప్తానని చెప్పి యువరాజ్ సార్ పంపిస్తే అది నా ఫస్ట్ మూవీ స్టార్ట్ అయిన జర్నీలో. అప్పుడు వెళ్తాం కదా, ఒక 1 week అవ్వగానే నాకు సార్ ఒక 500 అవ్వగానే అబ్బా ఇదిరా మూమెంట్ అనుకున్నాను ఆ రోజు నేను. అంటే ఎన్ని నెలల తర్వాత 500 నోట్ చూసావు? ఒక 2-3 months అయింది. 2-3 months అయింది. ఒక 500 నోట్ చూడగానే అబ్బా అనుకున్నాను. అది కొంచెం ప్రాజెక్ట్ డిలేగా అవ్వడం వల్ల ఒక్కొక్క అసిస్టెంట్ మానుకుంటూ వస్తూ ఉన్నారు. నేను ఆ టైంలో నేను అసలు నిద్రపోయేవాడిని కాదు. అందరూ ఏంది ఇలా పనిచేస్తున్నాడు ఏంటి అసలు నన్ను తిట్టేవారు కూడా చాలా మంది. కొంచెం రెస్ట్ తీసుకో, ఫేవర్ వచ్చినా సరే వర్క్ చేసేసేవాడిని డే అండ్ నైట్. అండ్ మోర్ ఓవర్ నేను మార్నింగ్ కెమెరామెన్ దగ్గరికి వెళ్తే ఆయన పడుకునే టైంకి ఆయన వదిలేవాడిని. అంతవరకు ఏదో ఒకటి నేర్చుకుంటాం, ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఏమైనా ఉంటుంది కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అలా ఉండి ఇంక ఎలా అయినా సరే ఇంక ఇది సాధించాలని చెప్పి లాస్ట్ ఇంక ఈడు గోల్డ్ ఎండింగ్ వచ్చేసరికి నేను ఆపరేటింగ్ కెమెరామెన్ వరకు రీచ్ అవుట్ అయ్యా. అసిస్టెంట్ అప్రెంటిస్ అని చెప్పాలి. అప్రెంటిస్ నేను ఒక మెటీరియల్ కోసమే నన్ను జాయిన్ చేసుకున్నారు. మెటీరియల్ అన్ని తీసుకుని వెళ్ళడం ఇవన్నీ. నన్ను ఎలాంటి టార్చర్ పెట్టారంటే ఈ అవసరం లేని ఫిల్టర్ అది ఎక్కడో కిలోమీటర్ బయట ఉంటుంది, ఆ క్రెయిన్ బండి కిలోమీటర్ అవతల ఉంటుంది, ఆ లారీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫిల్టర్ తెమ్మనివారు. తీరా పరిగెట్టుకుని వెళ్ళి తీసుకొచ్చే టైంకి అవసరం లేదు పెట్టి మళ్ళీ పరిగెట్టుకుని వెళ్ళాలి. సో ఇలాంటి స్టేజ్ నుంచి ఆ లైట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, ఎవరైతే నాకు చెప్పాడో ఫ్రేమ్ తీసుకురామని చెప్పాడో వాటి ఆ లైట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అన్నంత స్టేజ్ వరకు ఆ సినిమాలోనే నేను వెళ్ళా అన్నమాట. ఆ సినిమా హిట్ కాలేదేమో కానీ మీ లైఫ్కి మాత్రం హిట్ అయింది 100%. ఆ తర్వాత నాకు యువరాజ్ సార్ లై సినిమాకి వర్క్ చేశాను నేను. అక్కడ రిఫరెన్స్ వర్క్ నేర్చుకున్నాను సార్ దగ్గర. ఆయన ఇలా చేస్తే ఈ లైటింగ్ ఇలా ఉండబోతుంది. సో దాన్ని ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసేవాడిని.
యూజువల్‌గా ఎవరైనా గానీ కింద అప్రెంటిస్ కానీ, లేకపోతే అసిస్టెంట్స్ ఉన్నా గానీ, పైనున్న కెమెరామెన్స్ పెద్దగా అంటే పట్టించుకోరు. వాల్యూ ఇవ్వరు. అండ్ ఆల్సో పెద్ద అసలు దేకరు. ఫ్రాంక్‌గా 100%. చెప్పాలంటే 100%. మరి అట్లాంటి స్థాయి నుంచి ఎట్లా నేర్చుకుంటూ వచ్చారు? ఆ! ఇక్కడ నాకు గాడ్ గిఫ్టెడ్ అండి. యువరాజ్ సార్ అయితే మాత్రం గాడ్ గిఫ్టెడ్ నాకంటే నా లైఫ్‌లో ఒక పాజిటివ్ స్టార్ట్ అయిందంటే ఆయన దగ్గర నుంచే. హ్మ్. ఆయనేంటంటే మరి ఏ విధంగా నన్ను అనుకున్నారో నాకు తెలీదు గానీ, అరే! వీడు మంచోడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఆయనకి పడింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆయన లేకపోతే మళ్ళీ లేనట్టే కొంచెం. లైక్ ఎలా అంటే ఈవెన్ ఆయన దగ్గర నేను నేర్చుకునే రోజు సార్ నేను మీతోనే వస్తాను సార్. సో, ఆయనకి అర్థమైంది సీను. సో, నాకు కొంచెం మన ఫ్లాష్ బ్యాక్ తెలుస్తది కదా కొంచెం. తెలిసాక ఆయన కొంచెం లేదు లేదు వీడు ఉండాలి అని ఆయన ఇంటికి పిలిపించుకునేవాడు నన్ను డైలీ. హుహుహు. అసలా పిలిపించుకొని ఇలా ఈ రిఫరెన్స్ వర్క్ ఇలా ఉండాలి. ఇది ఇలా ఉండాలి అన్నీ చెప్పేవారు. కరోనా వచ్చింది. హ్మ్. కరోనా వచ్చింది. కరోనా టైంలో నాకింక మనం ప్లాట్‌ఫార్మ్ కదా! మనం అప్పటికి ఇంకేం లేదు కదా కరెక్ట్‌గా. హ్మ్. అయితే నేను హాస్టల్‌లో ఉండేవాడిని. ఓకే. అప్పుడు హాస్టల్‌లో ఉంటే హాస్టల్ క్లోజ్ చేసేశారు. అవునులే. ఆ కరోనా టైం హాస్టల్స్ అన్నీ అన్నీ క్లోజ్. క్లోజ్ అయిపోయినాయి. అప్పుడు నాకేం అర్థమయ్యేది కాదు. ఇంటికి ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి వస్తే కరోనా తీసుకొస్తావా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేది. హ్మ్. సో, హైదరాబాద్ నుంచి అప్పుడు ఎక్కువ ఉండేది కదా కేసెస్. సో, ఇంకా అప్పుడు కూడా వెళ్ళాలనిపియలేదు. ఆల్మోస్ట్ ఒక ఫ్రెండ్ తను ఇల్లు వదిలేసి ఊరెళ్ళిపోయాడు. ఊరెళ్ళిపోతే, "అరే! నేను ఆ ఇంట్లో ఉంటాను. నాకు కీస్ ఇస్తావా? ఏంటి?" అని అడిగితే, "అయ్యో! అలా అంటావేంటి ఉండు" అని చెప్పి వాడిచ్చా. అబ్బా! హ్మ్. అక్కడ ఆ ఇంట్లోనే ఉంటూ, అప్పుడు మనకి ఫుడ్ మళ్ళీ మళ్ళీ ఇబ్బంది మళ్ళీ. ఆ! ఫుడ్ మళ్ళీ ఉండడానికైతే స్టే దొరికింది. ఓకే. దేవుడు కరుణించాడురా బాబు నాకు ఇబ్బంది లేదు స్టేకి అనుకున్నా. హ్మ్. కట్ చేస్తే ఫుడ్ ఇబ్బందొచ్చింది. హ్మ్. అప్పుడు యువరాజ్ సారు ఆయన ఇంటికి తీసుకెళ్ళి డైలీ మళ్ళీ ఫుడ్ అంటే నేనేమైనా ఫీల్ అవుతానా అని చెప్పి "నువ్వు రిఫరెన్స్ వర్క్ చేయాలి. డైలీ మార్నింగ్ వచ్చేసేయి" అని చెప్పి మార్నింగ్ నా కోసం వెయిట్ చేసేవారండి టిఫిన్ చేయకుండా. ఓకే. ఇద్దరం కలిసి టిఫిన్ చేసేవాళ్ళం. టిఫిన్, లంచ్, డిన్నర్ చేశాక నేను మళ్ళీ రూమ్‌కొచ్చేవాడిని. హుహుహు. సో, అంటే నాకు తిండి పెట్టడం కోసం ఆయన రిఫరెన్స్ వర్క్ అని చెప్పి అక్కడ కూర్చునేవాళ్ళం. ఇద్దరం కలిసి సినిమాలు చూసేవాళ్ళం. హ్మ్. అలా ఆయనతో బాండింగ్ చాలా బావుంటది. ఇంకా ఆల్‌మోస్ట్ బ్రదరే ఇంకా. కానీ అంటే ఇందాక నేను చెప్పాను చూసారా బ్రో. ఏంటంటే కిందున్న అసిస్టెంట్స్ నన్ను పట్టించుకోరు అని జెప్పేసి. అది ఒకప్పటి మాట. లేతే ఒకప్పుడు ఇప్పుడైతే మారిందంటారా? అంటే ఈ మారిందండి. 100% మారింది. హ్మ్. ఎందుకంటే ఆ అసిస్టెంట్స్ అంటే ఇక్కడే ఉండాలి. ఆళ్ళక్కడే ఉండాలి. వాడు రాకూడదు, కెమెరా చూడకూడదు అన్నది అసలు ఈయన దగ్గర నేను అబ్జర్వ్ చేయలేదు. నేను చేసిన ఏ కెమెరామెన్ దగ్గర కూడా నేను అబ్జర్వ్ చేయలేదు. నేను చేసిన ముగ్గురు, నలుగురు కెమెరామెన్స్ ఉంటే ఎవరి దగ్గర కూడా నేను ఇలా ఈ మైండ్ సెట్ అబ్జర్వ్ చేయలే. హుహు. అందరూ ఇక్కడ నువ్వు ఈ పని ఉంది కదా! వెంటనే వాడే రావాలి చేయాలని లేదు. ఎదురుగుండా నువ్వున్నా చేయొచ్చు కదా! అని హ్మ్. అడుగుతారు. రండి సార్ అయితే నన్ను. ఓకే. రాండి సార్, సార్ అక్కడ లైటు కనిపిస్తుంది కదరా పోరా నువ్వు. నాకు భయమేసింది. ఫస్ట్ డే ఆఫ్ సెట్ అది. నేను రంగస్థలంకి ఎంటర్ అయ్యాను. నాకు హ్మ్. భయమేస్తుంది సార్ ఆ లైట్ కొంచెం ఆఫ్ సెంటర్ ఉంది సార్ అన్నాను. అంటే "ఎళ్ళిరా చేయరా మరి" అని అన్నాను. అందుకని ఫస్ట్ డే రాండి సార్ అంటేనే మనకి ఆ స్థాయిలో చూస్తాం రాండి సార్‌ని. రాండి సార్ అంటే రత్నవేలు గారు. 'రత్నవేలు' గారు కదా! ఆ! ఓకే. రంగస్థలం సినిమాకి మాట. ఓకే. రాండి సార్ అంటారు యాహ్! రత్నవేలు గారిని. అనగానే ఫస్ట్ డే ఆఫ్ ది సెట్. హ్మ్. నాకు భయమేసింది. ఎందుకంటే అంత హ్యూజ్ స్కేల్ ఉన్న సినిమా మనం చూడడానికి భయమేస్తది కదా! హ్మ్. దాన్ని చూస్తే సెట్ చేయరా అనగానే ఆయన సింపుల్‌గా ఎట్లా సింపుల్‌గా చెప్పేసాడు ఈయన. మనం అసలు అక్కడికెళ్ళాలంటే మనం భయపడతాం కదా! పక్కనే రామ్ చరణ్ గారున్నారు. సమంత 'సమంత' ఉండింది. గారున్నారు. అనసూయ గారున్నారు. ఆ! సో, బ్యాక్ సైడే ఎగ్జాక్ట్ లైట్ ఉంది. హ్మ్. ఏం చెప్తాం? హ్మ్. నాకు భయమేసేది. ఎళ్ళు సెంటర్ చేయను. నేనింక దొరికిందే చేసి పరుగో ఎళ్లి పరిగెట్టెళ్ళలేదు సార్ లైట్ ఓకేనా అంటే, ఓకే నువ్వు పో బయటికి అన్నాడు ఆయన. ఓకే మనం ఏదో సాధించాం అనుకున్నాం. బట్ ఆయన వర్క్‌లో మన ఫాస్ట్‌నెస్ కావాలి. హ్మ్. సో, అది నేను చేశాను. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆయన కంట్లో పడడం స్టార్ట్ అయ్యా. సో, ఈ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. సాయి, సాయి అని పిలిచేవారు అప్పుడు నన్ను. సో, మన మన కెమెరామాన్ నుంచి మన పేరు వినబడాలనేది ఏదైతే కోరుకుంటామో అది ఎర్లీగా స్టార్ట్ అయింది. ఓకే. సో, సాయి అది అది చూడు అది ఆ లైట్ అలాగా రంగస్థలానికి కూడా నాకు ఒక ఒక క్రెయిన్స్ ఉంటాయి. 3, 4 క్రెయిన్‌లుంటాయి. హ్మ్. ఒక నలుగురు అసిస్టెంట్స్‌కి ఒక క్రెయిను, ఇద్దరు అసిస్టెంట్స్‌కి ఒక క్రెయిను. గ్రాఫర్ అలైన్ చేస్తాడన్నమాట అలా. ఆ! గుణ అని చెప్పి. అరే సాయి ఆళ్ళందరూ అది చేస్తారు. నువ్వు ఒక్కడే ఈ క్రెయిన్ చేయను. అంటే హుహు. ఆయనకంత నమ్మకం వచ్చింది. నేను ఒక్కడినే ఈ క్రెయిన్ అంతా నేను సెట్ చేసేయగలను అని చెప్పి. హుహు. సో, నేను అలాగే సెట్ చేసి అన్న అయిపోయిందన్న అయితే ఆ క్రెయిన్ సెట్ చేయను. సో, లైటింగ్ సెట్ చేసే దాంట్లో అలాగే నాకు గుణ దగ్గర కూడా నేను చాలా నేర్చుకున్నా. హుహుహు. లైటింగ్ ఏ విధంగా కట్ చేస్తున్నారు? ఏ విధంగా సాఫ్ట్ చేస్తున్నారు? సో, లైట్ ఏ ప్యాటర్న్‌లో పెడితే ఎలా వస్తుంది? ఇవన్నీ కూడా టెక్నికల్ టర్మ్ అంతా కూడా నేను రాండి సార్ దగ్గర నేర్చుకున్నాననమాట.